ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలో అత్యధిక శాతం మంది మంత్రులు కొత్తవారే కావడంతో రాష్ట్ర ప్రజల్లో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులు, వారి పూర్వపరాలు మహానాడు మీకు తెలిపేందుకు సంసిద్ధమైంది. ముందుగా లేడీస్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్ ప్రకారం ఏపీ నూతన మంత్రిమండలిలో మహిళా మార్చులపై స్పెషల్ స్టోరీ. ముందుగా వీరిలో సీనియర్ అయిన వంగలపూడి అనిత గురించి చెప్పాలి. టీడీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన వంగలపూడి అనిత ఏపీ ప్రజలందరికీ సుపరిచితమే. పదునైన విమర్శలతో ప్రత్యర్థి వైసీపీ నేతలను చీల్చి చెండాడే నేతగా అనిత తెలియని వారుండరు. 45 ఏళ్ల వంగలపూడి అనిత ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి విజయం సాధించారు. విద్యార్హతల విషయానికొస్తే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ లిటరేచర్, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశారు. రాజకీయ అనుభవం చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనిత పనితీరును బట్టి ఏపీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా చేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్న అనిత తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మళ్లీ గెలుపొంది ఏకంగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇక మంత్రిమండలిలో మరో మహిళామణి గుమ్మిడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన సంధ్యారాణి వయస్సు 51 సంవత్సరాలు. బీఎస్సీ చదివిన సంధ్యారాణి కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తండ్రి జన్ని ముత్యాలు రాజకీయ నేత కావడంతో ఆయన స్ఫూర్తితో 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత 1999లో కాంగ్రెస్ తరపున సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. ఆయన 2009లో సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 లోక్సభ ఎంపీగా బరిలోకి దిగి మరోసారి ఓడిపోయారు. అనంతరం 2015లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. 2020లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా మారారు. అయితే ఈసారి సాలూరు నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరపై ఘన విజయం సాధించడంతో పాటు తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మరో మహిళా మంత్రి ఎస్ సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన సవిత వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ మీద 33,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. ఈమె తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి తొలుత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తర్వాత ఎంపీగా పనిచేశారు. ఆయన మరణాంతరం ఆమె రాజకీయ అరంగేట్రంతో పాటు మరోవైపు తన తండ్రి పేరుతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2017-19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేశారు. రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సవిత కావడం గమనార్హం. ఇది మన ముగ్గురు నూతన మహిళా మార్చుల బ్యాక్గ్రౌండ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.